హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో చిట్టి చిట్టి రొయ్యలతో రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. భలే ఉంటాయండి. ఇవి గోదావరి రొయ్యలు. టేస్ట్ భలే ఉంటుంది. నేను గోదావరి రొయ్యలను తీసుకున్నాను. దానికి తలా తోక శుభ్రంగా క్లీన్ చేసేసుకుని, రొయ్యలో మెయిన్గా ఉండేది బ్లాక్ నరం, అది తప్పకుండా తీయాలి. అది అంత మంచిది కదా హెల్త్కి. సో నేను టూత్ పిన్ సహాయంతో ఆ బ్లాక్ వైర్ని అయితే తీసేసానండి. బ్లాక్ నరాన్ని తీసేసి శుభ్రంగా ఉప్పేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత రొయ్యలను కూడా వేసేసి ఒకసారి వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే చూసారా కలర్ ఇలా మారుతుంది. అందులోనే పసుపు, కారం వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వేయించుకోవాలి. బాగా వేయించుకుని మసాలాలన్నీ వేగిన తర్వాత చూసారా ఇలా అవుతుంది. అందులోనే కొంచెం వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కదా. వేసిన తర్వాత వాటర్ కొంచెం 10 నిమిషాలకి ఇలా దగ్గరకు వస్తుంది. తర్వాత ఫ్రెష్ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా చల్లుకుంటే మన టేస్టీ చిట్టి రొయ్యల మసాలా కర్రీ అయితే రెడీ అండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ మీకు ఇంకేం వీడియోలు కావాలో కామెంట్ చేసి